అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. సో, ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు చేసిన పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో ఇచ్చిన అతిపెద్ద హామీ 20,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము అని. అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము అని. ఆ 20,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక మహత్తర యజ్ఞం పూర్తి చేయాలి అంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి. సో, దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్టుబడుల విషయంలో మాత్రం ప్రభుత్వానికి మంచి మార్కులే పడతాయి. పెట్టుబడుల సాధన, పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకోవడంలో. అందుకే దేశంలో ఎవ్వరికీ లేని విధంగా దేశానికి వస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిలో మన ఆంధ్రప్రదేశ్‌కు పావలా వాటా వస్తుంది. దీని వెనక నారా లోకేష్ గారి పట్టుదల, ఆయన శ్రమను మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. చూడండి, ఈ నెలలోనే ఆయన ఒక నెల రోజుల్లో ఆయన రష్యా వెళ్లారు, సింగపూర్ వెళ్లారు అండ్ ఇప్పుడు దక్షిణ కొరియాలో ఉన్నారు. సో, దక్షిణ కొరియా వారం రోజుల పర్యటనలో భాగంగా ఆయన నిరంతరాయంగా అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతూనే ఉన్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమేటివ్ మాడ్యూల్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ అయిన హ్యూండై మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ హాన్ సోక్ పార్క్ అండ్ జంగ్ హోసియో వీళ్ళందరితో కూడా భేటీ అయ్యారనమాట. సో, తన భేటీకి సంబంధించి ఆయన అఫీషియల్గా పోస్ట్ చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే సెమీకండక్టర్స్ తయారీ హబ్గా తయారు చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు ఒక వన్ ఇయర్ బ్యాకే ఒక పాలసీ రూపొందించారు. సో, దీనికి సంబంధించి పారిశ్రామిక విధానాలు అండ్ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ ప్రకటించారు. దానిలో భాగంగా ఈ సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయో హ్యూంగ్ లీతో కూడా సియోల్లో భేటీ అయ్యారనమాట. 2026లో భారతదేశంలో మొత్తం పెట్టుబడుల్లో 25% గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఏపీ ఆకర్షించిందని వివరించాను. ఇటీవల ఇండియా సెమీకండక్టర్స్ మిషన్ ఆమోదించిన ప్రాజెక్ట్ ఏఎస్ఐపి ఏపీఏసీ లిమిటెడ్ కొరియన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీన్ని శ్రీ సిటీలో లేదా దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలాగా మాట్లాడారంట. అలాగే హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యోకోటా తకేషి అతనితో కూడా భేటీ అయ్యి రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ నేపథ్యంలో విద్యుత్ పరికరాలకు భారీ డిమాండ్ ఉంది. తిరుపతి లేదా శ్రీ సిటీలో మీరు వచ్చి ఈ పరిశ్రమ ఏర్పాటు చేయండి, మేము భూములు ఇస్తాము, రాయితీలు ఇస్తామని కూడా చెప్పారంట. అలాగే సియోల్లో సియోల్ బిజినెస్ ఏజెన్సీ కొరియన్ స్టార్టప్ ఫౌండర్లతో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సో, వాళ్ళంతతో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్లో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సో, మీరు వచ్చి స్టార్టప్లు పెట్టండి, మీకు మేము ప్రోత్సాహకాలు ఇస్తాము, రాయితీలు ఇస్తామని కూడా చెప్పారు. అలాగే నిన్న దక్షిణ కొరియాకు చెందిన గ్యాన్ ఎపిటాక్సీ మైక్రో ఎల్ఈడి పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్ ఈపీఐ కంపెనీ వాళ్ళతో కూడా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్లో డిస్ప్లే తయారీదారులు అండ్ ఏపీలో మైక్రో ఎల్ఈడి డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారంట. అలాగే దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, ఐఓటీ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలతో కూడా వాళ్ళతో భేటీ అయ్యి శ్రీ సిటీలో 338 కోట్లతో సోలం సంస్థ ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యూల్స్ ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్ యూనిట్ నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారంట. అలాగే దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూ ఆల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్తో కూడా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారంట. సో, 300 కోట్లతో ఈ పరిశ్రమ పెట్టి 3,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్ దాస్ గారితో కూడా భేటీ అయ్యి శాంసంగ్, ఎల్జీ, ఎస్కే, ఓశాట్ల ఆధారంగా ఇండియాలో సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీకి అనుగుణంగా కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు చిప్ దిగ్గజాలను ఏపీకి రప్పించేందుకు సహకారం అందించాలని భారత రాయబారిని ఆయన కోరారనమాట. అలాగే ఆయన దక్షిణ కొరియా వెళ్ళిన వెంటనే అక్కడ రాజధాని సియోల్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. సో, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతోనూ భేటీ అయ్యారు. కొంతమంది ప్రవాసాంధ్రులతోనూ, ప్రవాస భారతీయులతో కూడా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారనమాట. ఇట్లా ఆయన సౌత్ కొరియా వెళ్ళి 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజుల్లో కూడా ఆయన
9 కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. వివిధ కంపెనీల ప్రతినిధులతోనూ అలాగే వివిధ మీటింగ్స్‌లో కూడా పాల్గొన్నారు. ఇదంతా కూడా కేవలం మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, పెట్టుబడులు రప్పించడానికి చేస్తున్న ప్రయత్నం. సో మీరు చూసారా? ఆయన 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అమెరికా వెళ్ళారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దాని రిజల్టే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ అండ్ మైక్రోసాఫ్ట్, టీసీఎస్ లాంటి దగ్గర సంస్థలు రావడం. ఇలా వెళ్తున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఒప్పిస్తున్నారు, రప్పిస్తున్నారు. సో ఇప్పుడు దక్షిణ కొరియా పర్యటన ఫలితాలు కూడా రానున్న కొన్ని నెలల్లో మనకు కనిపించబోతున్నాయి.